ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజు. విజయసాయి రెడ్డి గారు నారా లోకేష్ గారిని ట్విట్టర్ వేదికగా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదేంటో ఒకసారి మీరు చూడండి. విద్యారంగం దారి తప్పింది, పాలకులు మాట తప్పుతున్నారు, స్కాలర్షిప్లు రాలేదు, హాస్టల్స్ లేవు, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి, విద్యారంగంపై తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు, ముందు దాని మీద దృష్టి పెట్టండి. ఇది వేసారెడ్డి గారు అడుగుతున్న క్వశ్చన్స్. వన్ బై వన్ చూద్దాం ఒకసారి. విద్యారంగం దారి తప్పింది, ఇది కరెక్టే. ఎప్పుడు తప్పింది? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడే తప్పింది. ఎలాగంటే ఎప్పుడైతే స్కూల్లోకి వెళ్ళి టీచర్స్ పాఠాలు చెప్పడం, పిల్లల్ని ఒక వృద్ధిలోకి తీసుకురావాలి అన్న వేలో ఉంటారు. అలాంటి వారిని తీసుకెళ్ళి కరోనా సమయంలో వైన్ షాపులు ఏవైతే ఉంటాయో వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టించారు. మరి అప్పుడే తప్పిందిగా, విద్యారంగం అనేది గాడి తప్పిందిగా. మరి అప్పుడు దానిపైన స్పందించలేదే ఈ వేసా తాత? ఎందుకంటే పెట్టింది వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి. అందుకని దానిపైన స్పందించే ఆలోచన చేయలేదు మా వేసా తాత. అందుకని ఇప్పుడు అడుగుతున్నాడు. అది ఎప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడి నిండా 30 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు దానిపైన ఇలా జరుగుతుందంట అలా జరుగుతుందంట అని చెప్పి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వన్ బై వన్ చూద్దాం. పాలకులు మాట తప్పుతున్నారు. నిజమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వారంలోనే సిపిఎస్ కార్యక్రమం ఏదైతే ఉందో ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ ఏదైతే ఉందో దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వారంలోనే రద్దు చేస్తాము అని చెప్పారు. మాట ఇచ్చారు, మాట తప్పారు. ఇది కూడా కరెక్ట్గానే చెప్పే వేసా తాత. కాకపోతే మనం చేసింది ఎన్డీఏ కూటమి కూడా చేసింది కాదు. నెక్స్ట్, స్కాలర్షిప్లు రాలేదు, హాస్టల్స్ లేవు, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి. ఫస్ట్ స్కాలర్షిప్స్ వచ్చాయి లేదా ఆడకెలా తెలిసిద్ది? స్కాలర్షిప్ రోజుకు ఒకసారి వచ్చిద్దా, లేకపోతే నెలకు ఒకసారి వచ్చిద్దా, వారానికి ఒకసారి వచ్చిద్దా? సంవత్సరానికి ఒకసారి కాదు వచ్చేది. సంవత్సరానికి ఒకసారి అంటే వాళ్ళు వచ్చి 4 రోజులు అవ్వట్లేదు. విద్యా వ్యవస్థ ఇప్పుడు ఓపెన్ అయింది, ఆ స్కూల్స్ ఓపెన్ అయినాయి. అంతకుముందు సంవత్సరం ఇవ్వాల్సింది ఎవరు? ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన ప్రభుత్వం మీద కదా ఉంది, మన మీద కదా ఉంది. అంటే తిప్పి మన ప్రభుత్వానికి మనకే పెట్టావు, మన జగన్మోహన్ రెడ్డి గారికే పెట్టావు నువ్వు. ఇప్పుడు చూసిన ఏ2గా నువ్వు ఉన్నావంటే ఏ1గా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పెడుతున్నావు. ఎందుకని? ముందు ఆయన ఇరికిచ్చేద్దాం, తర్వాత ఏదో నుండి మనం చూసుకుందామని. ఇప్పుడు కూడా నువ్వు అదే చేసావు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టే ఉంది. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని తిట్టినట్లేదు. నెక్స్ట్, హాస్టల్స్ లేవు అంటే వచ్చిన 4 రోజుల్లోనే వీళ్ళు హాస్టల్స్ కడతారా? మరి 5 సంవత్సరాలు మనం ఏం పీకినట్టు? మనం కట్ల కట్టింది ఏంది మరి? ఈ 5 సంవత్సరాల పాటు హాస్టల్స్ లేకపోతే మనం ఏం చేస్తున్నట్టు? మరి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి మనం ఎలాంటి సదుపాయాలు కల్పించినట్టు? మరి దానిపైన సమాధానం మనమే చెప్పాలి, వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి 1 మంతే కదా అవుతుంది. మనం పెద్ద బొక్కలు పెట్టి వేసాం కదా ప్రతి ఒక్క దానికి, అవి పూడ్చుకుంటూ రావాలి కదా వాళ్ళు. టైం పట్టిద్ది. అక్రమంగా బదిలీలు జరుగుతున్నాయి, అది నిజమే. ఎందుకని? మన ప్రభుత్వం కాదు, లేకపోతే ఎవరైనా ఒక పోస్ట్ పెట్టారు, ఆ పోస్ట్ పెడితే వాళ్ళని తీసుకెళ్ళి బదిలీ చేసేస్తాం. లేదు, ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేశారు, తీసేస్తాం, తీసుకెళ్ళి ఎక్కడో అడవులు వేసేస్తాం. ఇవన్నీ చేసింది మనమేగా, మరి వాళ్ళని అంటాం ఎందుకు? ఓకే. నెక్స్ట్, విద్యారంగంపై తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు, ఇది నిజమే. ఎందుకంటే స్కూల్కు సంబంధించి అటెండెన్స్ కానీ లేకపోతే వేరే కానీ ఆన్లైన్లో ఎంటర్ చేయడం కానీ అన్ని టీచర్స్కి అప్పగించేసాం. అన్ని టీచర్స్కి అప్పగించేస్తే వాళ్ళు టీచింగ్ క్లాసెస్ ఎప్పుడు చెప్పుకుంటారు? ఇంకా ఈ వేయడానికి, అటెండెన్స్ ఎక్కేయడానికి, మార్కులు ఎంటర్ చేయడానికి వీటికే సరిపోతుంది కదా టైం అంతా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తున్నారు? మనం ఇచ్చిన ట్యాబ్లు ఉన్నాయి కదా దేనికి పనికిరాని, వాటిలో యూట్యూబ్ చూసుకుంటున్నారు. కొన్ని మంది అయితే ఫ్రీ ఫైర్లో లేకపోతే ఇంకా వేరే పబ్జీలు ఇలాంటివి ఆడుకుంటున్నారు. అంటే మనం ఏ విధంగా చూసినా కానీ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించామన్నమాట. మనం 2019 నుంచి 2024 వరకే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 2000 పైచిలకు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూతపడిపోయినాయి. మరి దానిపైన సమాధానం చెప్పాల్సింది ఎవరు? మనం, వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి 1 మంత్ అవుతుంది కాబట్టి. నువ్వు ఏ విధంగా చూసినా వేసా తాత జగనన్నకే బొక్క పెడుతున్నావు తప్ప వాళ్ళకు కాదు. ఒకసారి నువ్వు అర్థం చేసుకుని ఈసారి మంచి క్వశ్చన్లు అడుగు.